మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన ప్రజాప్రతినిధులందరిలో కంటే కూడా మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఏదో ఒక అంశం పైన. తాజాగా ఆవిడ 2 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అయ్యాయి. మరి ఎందుకు ప్రతిసారి కూడా కొండా సురేఖ గారు సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్లో హైలైట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొండా సురేఖ గారు. గతంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాము. ఎందుకు? నువ్వే అన్నావు హైలైట్. తను తాను హైలైట్ చేసుకోవటానికి కొండా సురేఖ అప్పుడు గతంలో సమంతాన్ని గురించి మాట్లాడినా, ఇప్పుడు మా మంత్రులు ఫైల్కి డబ్బులు తీసుకోవడం, తను అంటే జనాల్లో తను లేదు. ప్రభుత్వంలో ఉన్న పేరుకి ప్రభుత్వంలో తప్పితే ప్రముఖమైన నాయకుల్లో లేదు. ప్రముఖమైన నాయకుల్లో సీతక్క ఉన్న స్థాయిలో లేదు. తను సీతక్క ప్రాముఖ్యత ఉంది ఆడవాళ్ళు. ఉన్న పేరుకి నామకే వస్తే ఒక మినిస్టర్ అంతే తప్పితే ప్రజల్లో లేదు. కనీసం ప్రభుత్వంలో అయినా తనకు ఆ ప్రాముఖ్యత అది లేదు. సో తాను ప్రాముఖ్యం చేసుకుంటానికి, తాను హైలైట్ చేసుకోవడానికి ఇలాంటి ఏదో మాట్లాడబట్టి కదా. లేకపోతే అసలు ఆ అమ్మాయిని సురేఖ గురించి మాట్లాడే అవసరం సందర్భం ఏమైనా ఉందో? ఏమీ లేదు. ఆవిడ తన యొక్క మినిస్ట్రీలో కూడా అవకతవకలు జరిగింది, మినిస్ట్రీలో కూడా గుళ్ళు కూల్చారు, దాని గురించి కూడా ఏమి పర్యవేక్షణ దాని మీద లేదు. సో ప్రజలు పట్టించుకునే పట్టించుకునే వ్యక్తి కాదు, పట్టించుకునే మంత్రిత్వం కాదు ఆవిడది. వదిలేశారు. ఏదో కాంగ్రెస్ గెలిచింది అంతేలే అని లెక్కలో తప్పితే ఆవిడ పట్టించుకోవట్లే. ఆ పట్టించుకోకపోవటం ఏదో మీటింగ్లో కూర్చోబెడుతున్నారు, సీట్ ఇస్తున్నారు, కూర్చుంటుంది. సో తన ప్రాముఖ్యత లేదు. సీతకు వచ్చే ప్రాముఖ్యత నాకు లేదే, మిగతా వాళ్ళకు ఉన్న 5-6 ఉన్న ప్రాముఖ్యతలో నేను లేని, ఆ ప్రముఖమైన మంత్రులు, క్యాబినెట్లో మంత్రులు అనే దాంట్లో నేను లేను. కనుక ఆ దుబ్బటి పాపం ఏదో ఒకటి వాళ్ళు విన్నా మనం ప్రాముఖ్యత తెచ్చుకోవాలని, నువ్వన్నా హైలైట్ అవ్వాలి, హైలైట్ అవ్వడానికి చేస్తాను తప్పితే దాంట్లో విజ్ఞత కానీ, విశ్లేషణ కానీ, విషయ పరిజ్ఞానం కానీ ఏమీ లేదు. అండ్ తెలంగాణలో రాష్ట్ర మంత్రి క్యాబినెట్ విస్తరణలో మరో 6గురికి చోటు కల్పించబోతున్నారనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. బట్ దాని మీద మాత్రం క్లారిటీ రావట్లేదు. పలు దఫాలుగా సీఎం ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఎందుకు అసలు ఆ విషయంలో అంత జాప్యం జరుగుతుంది? ఎందుకు జాప్యం అంటే ఇతరులకే అక్కడ సీట్ లేకుండా పోతుంది కదా. ఇప్పుడు సీఎం చెబుతున్నాడు, సీఎంకే అక్కడ సీటు చిరుగుతుంది. ఇప్పుడు సీఎంకే ఎందుకు ఇస్తారమ్మా విలువ? నువ్వు సీఎం అయిన కాడ నుంచి ఈ సంవత్సరాలలో 54 సార్లు వెళ్ళావు ఢిల్లీకి ప్రధానికి. ఇక్కడ కర్టెన్ తీయడానికి ఢిల్లీ పర్మిషను, ఇక్కడ ఎమ్మెల్సీ సీటు దీనికి ఢిల్లీకి పరిగెడతా ఉంటే అంత వ్యక్తిత్వం లేకుండా, అంత వ్యక్తిత్వహీనమయ్యి ప్రధానికి వాళ్ళ కాళ్ళదూటి తిరిగి వాళ్ళ దగ్గర నీకు ఎందుకు ఉంటుంది విలువ? నువ్వు ఏదంటే చూద్దాలే పో కూర్చో, అలా ఉంటుంది. అలాగే జరుగుతుంది ఇక్కడ. ఈయనేమో సీఎం కనుక ఏదో చేసేస్తాడు, పొడుస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. అక్కడ సీఎంకే గతి లేదు, ఇంకా మీకేం గతి ఉంటుంది. అందుకని పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అతను ఉంటాడు, రేపు డిసెంబర్ తర్వాత పోతాడు. పోయినాక మన కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఎవరు వస్తారు. అప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి గ్రూపు, ఆ గ్రూప్ వస్తారు. వాళ్ళకు మళ్ళీ ఇప్పుడున్న లిస్ట్ నుంచి ఆ లిస్ట్ ఒకటి వస్తుంది. కాంగ్రెస్ కల్చరే ఇది. కనుక ఏంటంటే ఇట్లా చేస్తూ ఉంటారు. ఎలక్షన్ అయ్యేలోపు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు. ఇవి జరుగుతాయి. అవి జరగబోయి రాబోయే కాలంలో చూస్తాం మనం. సార్, నిజంగా కాంగ్రెస్లో అంతర్గత పోర్లు ఉన్నాయా సార్? అయితే ఎప్పుడు ఉంటుందమ్మా, ఉన్నాయా అని కాదు. నేషనల్ పార్టీ అనే, లేకపోతే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళకి వెళ్ళే సఖ్యత లేదా? కాంగ్రెస్ సిద్ధాంతపరంగా పార్టీ కాదు అది. కాంగ్రెస్ ఎలాంటి పార్టీ? ఇప్పుడు ఎందుకు కమ్యూనిస్టులో ఉండదు అంతర్గత పోరు, ఎందుకు బీజేపీలో ఉండదు అంతర్గత పోరు? ఒక సిద్ధాంతపరమైన పార్టీలు సిద్ధాంతపరంగా ఉన్నప్పుడు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాయి. ఎవరు మధ్యలో కొత్తగా వచ్చేవాళ్ళు వస్తారు పోతారు తప్పితే దీనికి ఒక సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ సిద్ధాంతం వల్ల నెహ్రూ ఫ్యామిలీ, కాంగ్రెస్ సిద్ధాంతం వల్ల సోనియా గాంధీ ఫ్యామిలీ, వాళ్ళని వాళ్ళని భజన చేయటం, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోటమే సిద్ధాంతం. సో వీళ్ళకి వేరే సిద్ధాంతం లేనప్పుడు ఏంటి? ఎవరు ఎక్కువ కాళ్ళు పిసగలరు, ఎవరు ఎక్కువ భజన చేయగలరు, ఇది పోటీ. ఎవరు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఎక్కువ భజన చేయగలరు, ఎవరు ఎక్కువ వాళ్ళకి ఇచ్చేయగలరు, దగ్గర కాగలరు, ఇదే పోటీ తప్పితే ప్రజాభిప్రాయం ద్వారా, ప్రజల మన్ననల ద్వారా,
మనకి ప్రజలు ఇతర గొప్ప నాయకుడు అనుకునే ద్వారా వెళ్ళాలని ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం లేదు కదా. వాళ్ళు అంతే వాళ్ళ అలాగే బిహేవియర్ అలాగే ఉంటుంది. ఎంతసేపు భజన కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా జగారెడ్డి వచ్చాడు. జగ్గారెడ్డి మరి ఏంటో ఆంధ్రజ్యోతి రోజు ఆయనకు ఒక పెంచిస్తూ ఉంటుంది. జగ్గారెడ్డి గారు మొదలెట్టారు. ఇప్పుడు ఆయనకి ఏమి ఏమి ఇవ్వలేదు. మనం ఓడిపోయాడు అయినా సరే దగ్గర తీసుకున్నాడు. జగ్గారెడ్డి ఇప్పుడు భజన చేస్తున్నాడు. రేపు ఇంకెవరు కాంగ్రెస్ రెడ్డి వాళ్ళ రేవంత్ రెడ్డికి చేస్తున్నాడు భజన గారికి. రేవంత్ రెడ్డి వర్గం అని కాదు అది. రేపు ఇంకోటి సీఎంతో వాళ్ళ వర్గం. ఎవరు మనిషి అధికారంలో ఉంటే వాళ్ళకి భజన చేయడం తప్పితే కాంగ్రెస్కి వేరే సిద్ధాంతం లేదు. కనుక అది సిద్ధాంతం లేని పార్టీ కనుక ఇప్పుడు కూడా అంతర్గతంగా ఉంటుంది. ఎవడు దగ్గరికి వెళ్ళడు. కోమటిరెడ్డి ఇప్పుడు దగ్గర అయ్యాడు బాగా రాహుల్ గాంధీకి. సో దగ్గర అయ్యాడు రేవంత్ రెడ్డి తప్పిస్తున్నాడు. సో రేవంత్ రెడ్డి తప్పక మొన్నటిదాకా రేవంత్ రెడ్డి దగ్గర అయ్యాడు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం సీఎం మారే అవకాశం ఉందండి. 100% మీ కాంగ్రెస్ పాలసీ నేను చెప్పక్కర్లేమ్మా. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఎన్నికలైనప్పుడు, నువ్వే ముఖ్యమంత్రి సీఎం క్యాండిడేట్ నువ్వే అని సోనియా నాతోటి పర్సనల్గా చెప్పారు. అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేశాం, నీ టర్మ్ నీకు వస్తుంది, వెయిట్ చెయ్యి అని చెప్పింది అని చెప్పాడు. అదే వినండి, అది చెప్పింది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు. బట్టి విక్రమార్క భార్య ఏముంది ఎలక్షన్ అవగానే, మేమే ముఖ్యమంత్రి అని చెప్పి మాట ఇచ్చారు, అందుకే ఎంతో కష్టపడ్డాం, కానీ చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి తన్నుకుపోయాడు మా పదవిని అని అన్నది. అంటే వాళ్ళు సో ఈ ముగ్గురిని ఎలక్షన్ అప్పుడు ముగ్గురికి ప్రామిస్ చేసింది కాంగ్రెస్, నువ్వు ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరి సాటిస్ఫై చేయాలి కదా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇచ్చేసింది. రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన అతని కెపాసిటీని బట్టి అందించాల్సిన మూటలు సూట్ కేసులు అందించేశాడు. ఇక నెక్స్ట్ ఇంకా అతను ఓపిక లేదు. ఎందుకంటే అతను జస్ట్ మంత్రి కూడా చేయలే, ఒక ఇండస్ట్రియలిస్టు కాదు, పెద్ద ఫైనాన్షియల్ సర్కిల్ అతనికి పెద్దగా ముఖ్యమంత్రి పదవిగానే అడ్డు పెట్టుకుని ఏదో చేయిస్తాడు. ఇక అతని శక్తి అయిపోయింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ బలమైన శక్తి. ఆల్రెడీ మినిస్టర్ చేసినవాడు, ఇండస్ట్రియలిస్టు, అతనికి పెద్ద పెద్ద పారిశ్రామిక పరిచయాలు ఉన్నాయి. సో బలమైన సూట్ కేసులు, బలమైన ప్యాకేజీలు ఇవ్వగలడు. సో అతను ఇప్పుడు తవ్వుతాడు, నేను అది ఇచ్చాడు, నేను అంతకన్నా ఇస్తాను, అది 10 రూపాయలు ఇచ్చాడు, నేను 100 రూపాయలు ఇస్తాను లెవెల్లో చూస్తాడు. కాంగ్రెస్ కావాల్సింది అది, ఎవరు ఎక్కువ మూటలు ఇవ్వగలరు, ఎవరు బలమైన సూట్ కేసులు అది ఇవ్వగలరు, వాడు ముఖ్యమంత్రి. అంటే వాళ్ళకి మిగతా పాలసీలు ఎందుకు సిద్ధాంతం ఉంటే కదా, ఈ సిద్ధాంతం ప్రకారం ఇతరు కరెక్ట్ అంటానికి అతనికి వాళ్ళకేం లేదు, ఎవడు మూటలు ఎక్కువ ఇవ్వగలడు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వీళ్ళ కాంగ్రెస్ ఏంటి, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మనం ఎంత దోచుకుంటాం, మనం ఎంత దోచుకుంటాం, అధిష్టానికి ఎంత అందిస్తాం, ఇదే వాళ్ళ పాలసీ. అది సవ్యంగా సాగుతున్నంత పదవిలో ఉంటాడు. ఇతనికి మించి అతని బలన ఇంకోడు ఇచ్చే సూట్ కేసుల కన్నా బలమైన ఇంకోడు ఇవ్వగలిగితే వాడు వచ్చేస్తాడు. కానీ బట్టి విక్రమార్కని సూట్ కేసులు బలం కాకుండా ఆఖరిలో పెట్టారు. ఎందుకంటే దళితుడు 2028లో అతను ముఖ్యమంత్రిని చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేశామనే కార్డు అప్పుడు వాడతారు. అంతవరకు డబ్బులు సంపాదన కార్డు జరుగుతాడు. అది డిఎన్ఏ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. కాంగ్రెస్ డిఎన్ఏ, అది కాంగ్రెస్ అలాగే చేస్తుంది. థ్యాంక్ యూ.